హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియోలో అయితే మనమైతే 20,000 రూపీస్లో బెస్ట్ ఫోన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి బెస్ట్ గేమింగ్ ఫోన్స్, ఇవి గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. మీరు అయితే అన్నిట్లలో మీడియం గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. మరి హెవీ ట్రైనింగ్ గేమ్స్ అయితే 20,000 రా మినిమం ఒక 25-30,000 అయితే వేసుకోవాలి. మీరైతే మొత్తం ఇక గేమింగే కావాలనుకుంటే ఫోన్ అయితే మాత్రం మీరైతే మినిమం ఒక 25-30K బడ్జెట్ అయితే వేసుకోవాలి. అయితే కంపల్సరీ. మరి ఫోన్ల గురించి అయితే మాట్లాడుకుందాం. మరి ఫస్ట్ నేనైతే 5 ఫోన్స్ అయితే చెప్తా. ఈ 5 ఫోన్స్లలో మీకు ఏ ఫోన్ నచ్చితే ఆ ఫోన్ అయితే మీరు అయితే తీసుకోవచ్చు. మరి ఫస్ట్ ఫోన్ గురించి అయితే మాట్లాడదాం. మరి ఫస్ట్ ఫోన్ అయితే పోకో X7. పోకో బ్రాండ్ మంచి బ్రాండే. మదర్ బోర్డులు అవన్నీ ఒకప్పుడు అయితే ఖరాబ్ అయినాయి, కానీ ఇప్పుడు అయితే ఏం ఖరాబ్ అయితే లేవు, మంచిగానే నడుస్తున్నాయి. మరి ఫోన్లు అయితే ఖరాబ్ అయినా మనకి ఫ్రీగానే అయితే రీప్లేస్మెంట్ చేసి అయితే ఇస్తారు. మరి మదర్ బోర్డ్ అయితే ఒకవేళ అయినా మీకు భయం అంటే మాత్రం ఇంకా వేరే ఫోన్స్ ఉన్నాయి, ఆ ఫోన్స్ కూడా మీరు అయితే కన్సిడర్ చేయాలని కూడా చేయొచ్చు. ఈ పోకో X7 స్పెసిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి దీంట్లో అయితే మనకి డిస్ప్లే అయితే 6.67 ఇంచెస్ 1.5K కర్వ్డ్ డిస్ప్లే అయితే ఉంటుంది. మనకి AMOLED డిస్ప్లే, మళ్ళీ అది 120 Hz రిఫ్రెష్ రేట్ కూడా వస్తుంది. కర్వ్డ్ డిస్ప్లే కావాలనుకుంటే, కర్వ్డ్ డిస్ప్లే ఫోన్స్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఈ ఫోన్ అయితే మీరు అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. బాగుంటుంది. ఇంకా తక్కువ రేట్లో వస్తుంది ఈ ఫోన్ అయితే మనకి. ఇక 20,000 కూడా కాదు. మరి లాస్ట్కి అయితే ప్రైస్ డీటెయిల్స్ అయితే చెప్తా. దీంట్లో మనకైతే 7300 ప్రొసెసర్ అయితే ఉంటుంది. ఇంకా వాటర్ అసిస్టెంట్ కూడా ఉంటుంది మనకి. దీంట్లో అయితే నీళ్ళలో మొత్తం ముంచిన ఏం కాదు. ర్యామ్ అయితే మనకి దీంట్లో అయితే 8GB 128GB ర్యామ్ ఉన్నది. కెమెరా అయితే 50 MP కెమెరా, 8 MP కెమెరా ఉన్నది, 2 MP కెమెరా, 3 కెమెరాస్ అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్. ఫ్రంట్ అయితే 20 MP కెమెరా అయితే ఉన్నది. బ్యాటరీ అయితే 5500 mAh బ్యాటరీ అయితే ఉన్నది మనకి. దీంట్లో అయితే ఛార్జింగ్ అయితే 45 వాట్ ఛార్జింగ్ అయితే ఉన్నది. సాఫ్ట్వేర్ అయితే Android 14 మీద అయితే వస్తుంది మనకి. దీని ప్రైస్ డీటెయిల్స్ అయితే 18,000 అయితే ఉన్నది. మరి నెక్స్ట్ ఫోన్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి మనమైతే నెక్స్ట్ ఫోన్ అయితే మోటో H50 నియో ఫోన్. ఈ ఫోన్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ అని అయితే చెప్తా 20,000 రూపీస్లో. డిస్ప్లే అయితే మనకి 1.5K AMOLED స్క్రీన్ అయితే ఉన్నది. 120 Hz రిఫ్రెష్ రేట్ తోటి కూడా ఉన్నది మనకి. దీంట్లో కూడా సేమ్ ప్రాసెసర్ 7300. ఇది కూడా వాటర్ అసిస్టెంట్, వాటర్ 68 వాటర్ అసిస్టెంట్. మరి దీని అయితే కొంచెం నీళ్ళలో అయితే ముంచకండి, నీళ్ళలో తడిస్తే ఏం కాదు, కానీ మొత్తానికి అయితే నీళ్ళలో అయితే ముంచకండి. 69 అయితే లేదు దీంట్లో, ముంచచ్చు కానీ ఇక మరి అంత డీప్ అని అయితే ముంచకండి దీని అయితే. దీంట్లో ర్యామ్ అయితే మనకి 8GB 128GB ర్యామ్ ఉన్నది. కెమెరా అయితే 50 MP కెమెరా, 13 MP ఉన్నది, 10 MP. బ్యాక్ సైడ్ అయితే 3 కెమెరాస్ ఉన్నాయి. ఫ్రంట్ అయితే 32 MP. ఫ్రంట్ కెమెరా పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది 32 MP కాబట్టి. బ్యాటరీ అయితే మనకి 4300 mAh బ్యాటరీ అయితే ఉన్నది. ఛార్జింగ్ అయితే 68 వాట్ ఛార్జింగ్ అయితే ఇచ్చిళ్ళు. చాలా ఫాస్ట్గా అయితే ఛార్జ్ అయితే అవుతుంది ఫోన్ అయితే. 14 మీద అయితే రన్ అయితే అవుతుంది. 5 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి మరి ఈ ఫోన్కి అయితే. నెక్స్ట్ ఫోన్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి ఈ ఫోన్ కూడా బాగానే ఉన్నది, మీరు అయితే తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఫోన్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి నెక్స్ట్ ఫోన్ అయితే మనకి IQ Z10, Vivo T4 రెండు సేమ్ ఫోన్సే, కానీ బ్రాండ్ అయితే వేరే. రెండు బ్రాండ్స్లలో వస్తుంది. IQ, Vivo బ్రాండ్ అయితే వేరు. మరి దీంట్లో అయితే మనకైతే డిస్ప్లే అయితే 6.67 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉన్నది. 120 Hz AMOLED స్క్రీన్ అయితే ఉన్నది. దీంట్లో అయితే మనకి స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రొసెసర్ అయితే ఉన్నది. చాలా మందికి స్నాప్డ్రాగన్ ప్రొసెసర్ అయితే కావాలి కదా, ఇదైతే స్నాప్డ్రాగన్ ప్రొసెసర్ తోటి వస్తాను మరి ఫోన్ అయితే. ఈ ఫోన్ కూడా మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. దీంట్లో అయితే IP65 రేటింగ్ అయితే ఉన్నది. అంటే నీళ్ళలో అయితే ముంచలేము, కొంచెం వాన చినుకులకి ఇట్లా వాడితే ఏం కాదు, కానీ మొత్తం నీళ్ళలో ముంచితే మాత్రం ఫోన్ అయితే ఖరాబ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి దీంట్లో అయితే మోనో స్పీకర్స్ అయితే ఉన్నాయి. స్పీకర్స్ క్వాలిటీ అయితే కొంచెం మీడియం అయితే ఉంటుంది, మరి ఎక్కువ కాదు మరి తక్కువ కాదు అన్నట్టు మీడియం అయితే ఉంటుంది. మరి కెమెరాస్ అయితే 50 MP కెమెరా, 2 MP కెమెరా అయితే ఉన్నది. ఫ్రంట్ అయితే 32 MP కెమెరాస్ అయితే ఉన్నాయి మనకి. దీంట్లో బ్యాటరీ అయితే మెయిన్ ప్లస్ పాయింట్. దీంట్లో అయితే బ్యాటరీ మనకి 7300 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఈ బ్యాటరీతో అయితే మనం అయితే ఒక 2 రోజులైనా వాడుకోవచ్చు ఫోన్ అయితే ఈజీగా అయితే. దీంట్లో అయితే మనకి 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది. Android 15 మీద రన్ అవుతుంది ఈ ఫోన్ అయితే మనకి. ఈ ఫోన్ అయితే 20,000 రూపీస్ అయితే ఉన్నది కరెక్ట్ అయితే. ఈ ఫోన్ కూడా తీసుకోవచ్చు 20,000 రూపీస్లో బెస్ట్ ఫోన్ అని నేనైతే చెప్తే ఈ ఫోన్ కూడా. ఇంకా మనకైతే CMF ఫోన్ 2 Pro అయితే వచ్చింది. మరి కొత్తగా CMF ఫోన్ 1 వచ్చింది కదా, దానికి సక్సెసర్ అన్నట్టు ఈ ఫోన్ అయితే. ఈ ఫోన్లో మనకైతే డిస్ప్లే 6.67 ఇంచెస్ FHD ప్లస్ 120 Hz AMOLED స్క్రీన్ అయితే ఉంటుంది. దీంట్లో అయితే నథింగ్ UI మీద అయితే రన్ అయితే అవుతుంది. మరి UI ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది మనకి. దీంట్లో అయితే UI అయితే ట్రై చేయాలని కూడా ట్రై చేయొచ్చు మీరైతే. ఈ ఫోన్ అయితే తీసుకోండి. 17,000 అయితే ఉన్నది. ఈ ఫోన్ అయితే కొంచెం 1-2,000 అయితే తక్కువనే ఉన్నది. ఇంకా 20,000 అయితే మనకైతే ఈ ఫోన్ అయితే. ఈ ఫోన్ అయితే లుక్స్ అయితే బాగుంటుంది. మరి మీరు లుక్స్ కూడా కన్సిడర్ చేయాలని కూడా చేయొచ్చు. ఈసారి అయితే మనకి దీంట్లో ఛార్జింగ్ గడ్డ కూడా ఇస్తారు. ఫస్ట్ CMF ఫోన్ వల్ల అయితే ఛార్జింగ్ గడ్డ ఇవ్వాలి కదా, దీంట్లో మనకి ఛార్జింగ్ గడ్డ కూడా ఇస్తారు, అయితే ప్లస్ పాయింట్. మరి నెక్స్ట్ అయితే మనకైతే OnePlus Nord CE4 అయితే వస్తుంది. మరి ఈ ఫోన్ అయితే కొంచెం ఓల్డ్ ఫోన్, కానీ ఇప్పటికి మంచి ఫోనే. మరి ఈ ఫోన్లో మనకైతే డిస్ప్లే అయితే 6.7 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ తోటి అయితే వస్తుంది. దీంట్లో అయితే మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రొసెసర్ అయితే ఉంటుంది. 7S Gen 3 కాదు, 7 Gen 3 ప్రొసెసర్. కొంచెం 7S Gen 3 కంటే ఎక్కువ
పర్ఫార్మెన్స్ అయితే మంచిగా ఇస్తుంది మరి ఫోన్ అయితే. ఇదైతే 21,000 అయితే ఉన్నది ఫోన్, ఒక 1,000 అయితే ఎక్కువ ఉన్నది మరి. మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. OnePlus లవర్స్ అయితే ఈ ఫోన్ అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు మరి. బాగుంటుంది ఫోన్ అయితే, కొంచెం ఓల్డ్ ఫోన్ కానీ ఇప్పుడైతే బాగా. ఇక లాస్ట్ ఫోన్ గురించి అయితే మాట్లాడుకుందాం మరి. లాస్ట్ ఫోన్ అయితే Realme P3 5G ఫోన్ అయితే ఇదైతే నెక్స్ట్ లెవెల్ ఫోన్. ఇక 20,000 రూపీస్లో బాగుంటుంది ఫోన్ అయితే. ఆల్రౌండ్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. మనం గేమ్స్ కూడా ఆడుకోవచ్చు దీంట్లో మంచిగానే. దీంట్లో అయితే మనకైతే Snapdragon 7S Gen 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది. 1.5K క్వాడ్ కర్వ్ డిస్ప్లే అయితే ఉంటుంది. క్వాడ్ కర్వ్ ఇప్పుడైతే లేటెస్ట్గా వచ్చే డిస్ప్లేస్లలో ఇదొక డిస్ప్లే అని చెప్పొచ్చు. దీంట్లో మనకి 6000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది ఇదైతే. దీంట్లో కూడా మనకైతే వాటర్ రెసిస్టెన్స్ 69 అయితే ఉన్నది. ఈ వాటర్ రెసిస్టెన్స్ దీన్ని నీళ్ళలో ముంచిన ఏం కాదు మరి. ఇంకా దీంట్లో అయితే బ్యాక్ అయితే గ్లో డిజైన్ అయితే ఉంటుంది. ఇంకా నీళ్ళలో ముంచితే మనకైతే ఇదైతే కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఇవన్నీ ఫోన్స్ అయితే మీకు అయితే 20,000 రూపీస్లో బెస్ట్ ఫోన్స్ అయితే నేనైతే చెప్తా. ఈ ఫోన్స్లలో ఏ ఫోన్స్ తీసుకున్నా మీరు అయితే డిసప్పాయింట్మెంట్ అయితే కాదు మరి. అన్ని ఫోన్స్ అయితే బెస్ట్ ఫోన్స్ మరి. ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అయితే నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఒకటి, ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకొని. బాయ్ బాయ్ మరి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.